ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. మనం ప్రభువునందు నిలిచి ఉండాలి. ఆయన వాక్యంలో క్రైస్తవ మతంలో ఉంటే ఏం చెల్లదండి. ఆత్మీయ సిద్ధపాటు లేకపోతే ప్రభుని ఎదుర్కోలేము. నేను క్రైస్తవుడిని అని చెప్పే గుర్తింపు దేవుని దగ్గర నడవదు, లోకంలో నడుస్తుంది. దేవుని దగ్గర నడిచే గుర్తింపు ఏంటంటే, నీ మాట చొప్పున నేను చేశాను ప్రభువా, అంతే. వేరే గుర్తింపు లేదు. ఈ నా మాట చొప్పున నువ్వు బ్రతికావా, జీవించావా అని అడుగుతాడు దేవుడు. అవును ప్రభువా, జీవించాను అని చెప్పగలగాలి. వేరే దారి లేదండి. అందుకే ప్రభు అంటున్నాడు, మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఆయన చెప్పినది మనం చేయటం అంతే. దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండేలాగా మనం కాచుకొని ఉండాలి. బాగా శ్రద్ధ వహించాలి. ఆ ప్రభువు మీద, ఆయన మాట మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఆయనకిష్టులైన పిల్లల వల్లే ఆయన అడుగుజాడలను అనుసరించడానికి నిర్ణయించుకొని కష్టపడి అనుసరిస్తూ ఉంటే మనము ఆయన యందు నిలిచిన వారము, ఆయనలో వేరుపారిన వారము, ఆయన యందు మనం కట్టబడే వారము. యేసయ్య అంటున్నాడు, నా ప్రేమ యందు నిలిచి యుండుడి. యేసయ్య ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ప్రేమను నంజుకుంటూ వచ్చుడు కాదు, ప్రేమను తాకి వచ్చడం కాదు. అప్పుడప్పుడు యేసయ్య ప్రేమ, అప్పుడప్పుడు మనుషుల ప్రేమ, అప్పుడప్పుడు యేసయ్య ప్రేమ, అప్పుడప్పుడు లోక ప్రేమ. అలా కాదు, ఆయన ప్రేమలో నిలిచిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. దావీదు భక్తుడు అనేక పర్యాయములు తప్పినా గాని మారుమనసు పొంది పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయంతో మనస్సు మార్చుకొని, నీవు చెప్పింది నేను చేస్తాను ప్రభువా అని ఒప్పుకొని దేవుని దారికి వచ్చాడు. సౌలు ఏ మాత్రం దేవుని దారికి రాలేదు. దేవుడు చెప్పినవి చేయకుండా నేను చేశాను అని వాదిస్తాడు ఇంకా సౌలు. మీరు దేవుడు చెప్పినవి చేస్తున్నారా? కొన్ని చేస్తున్నాం, కొన్ని చేయట్లేదు ప్రభువా. 1, 2 చేస్తున్నాం కానీ చాలా చేయట్లేదు ప్రభువా అని ఉన్నది ఉన్నట్టుగా మీరు దేవుని ఎదుట చెప్తున్నారా? ఏమి చెప్పకుండా ముందుకెళ్ళిపోతున్నారా? అలా చేయకండి. ప్రభు ఎదుట మీరు తీర్మానం చేసుకొని ఆయన చెప్పినది చేయటానికి మీరు నిర్ణయించుకోండి, చేయండి. మనం ఆయన వద్దకు వచ్చింది మనం రక్షించబడడానికి, విమోచించబడడానికి, విడిపించబడడానికి, ప్రభు చేత గుర్తించబడడానికి, ఆయనలో నిలిచి ఉండడానికి వచ్చాం. ఆత్మీయంగా జీవించడానికి వచ్చాం. మనకి ఆత్మీయ జీవితాన్ని మనము దేవుని ద్వారా కట్టుకుందాం. మనం బ్రతికి ఉండగానే మన ఇల్లు చక్కబెట్టుకుందాం.